స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, తల్లిదండ్రుల గుండెల్లో దడ మొదలు కావచ్చు అందరికీ. ఎందుకంటే వేలకు వేలు పెట్టి పిల్లలను స్కూళ్ళల్లో చేయిస్తున్నారు కాబట్టి. ముచ్చట ఏంటంటే మా పిల్ల యూకేజీ. మా పిల్లకి ఇప్పుడు 36,000 నుంచి 37,000 వరకు అవుతుంది మా పాప స్కూల్ ఫీజు. ఇంతకుముందుకు ఎల్కేజీ చదివించినాం, 23,000 చిల్లర తీసుకున్నారు. అక్కడ కనీసం స్లేట్ పైన కూడా రాయడానికి నేర్పించలేదు సరిగ్గా. అందుకని స్టడీ బాగాలేదంటానని మేమే స్కూల్ చేంజ్ చేసినాము. మరి ఇక్కడనన్నా మంచిగా చెప్తారో లేదో చూడాలి. అయితే 36,000 స్కూల్ ఫీజు కట్టడానికని వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ చేసామనంటే ఒకటేసారి అప్పో సొప్పో చేసి కట్టడానికి పోయినాము. అక్కడ ఉన్న పేరెంట్స్ ఇక్కడ స్టడీ బాగాలేకుంటుంది, ఏం బాగాలేకుంటుంది అని చెప్పేసరికి మా ఆయన మొత్తం అప్సెట్ అయిపోయిండు. ఇంటికి వచ్చినాక అనవసరంగా కట్టినాం కదా అమౌంట్ అని అంటే, ఇంతకుముందుకు మా ఆయనతో చెప్పిన నేను గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేస్తే బాగుంటుంది, చదివే పిల్లలు ఎక్కడన్నా చదువుతారు, మనం చదువుకోలేమా అందులోని అని నేను చెప్పా. అయితే మనం చదివి ఎలగబెడుతున్నాం కదా అన్నట్టు మాట్లాడిండు మా ఆయన. మనప్పుడు మన తల్లిదండ్రులు ఏం చదువుకోలేరు, మనకి వెనక ముందర చెప్పేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి చదివినామో చదవలేమో ఇట్లా పడి చేస్తున్నాము. ఇప్పుడు అంతనో ఇంతనో చదువుకున్నాం కదా, మనమైతే మన పిల్లలకి నేర్పించుకోవడానికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పంపిస్తూ ఆ పిల్లలను మనం ఇంట్లో మోటివేషన్ చేసుకుంటా నేర్పించుకుంటుంటే పిల్లలు కొంచెం ముందుకు వెళ్తారని నా ఒపీనియన్. అట్లని మా ఆయనతో చెప్తే నెక్స్ట్ ఇయర్ ఈయన చూస్తే వేద్దాంలే అని అన్నాడు మా ఆయన గవర్నమెంట్ స్కూల్కి. నేనేమంటానంటే గవర్నమెంట్ స్కూల్లే బెస్ట్. అన్ని వేలకు వేలు పెట్టి ఆ పిల్లలకు చదివించేదానికంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిపిస్తూ వాళ్ళకు ఆ మోటివేషన్ చేస్తూ అవే డబ్బులు ఆ పిల్లల పేరు పైన వేసినా వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ఉపయోగపడతాయని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక టీచర్స్ ఫోన్ చేసి స్కూల్కి బుక్స్ వచ్చినాయి, మీ పిల్లకు బుక్స్ తీసుకోండి అని ఫోన్ చేస్తే పోయినాము. బుక్స్కి 6,000 అయినాయి. వీటికి ఇప్పుడు అట్టలేస్తున్నా నేను. నాకు ఎందుకో పేపర్తో వేయాలనిపించింది, వేస్తున్నా. మా పాప హెల్ప్ చేస్తుంది. పిన్స్ కానీ స్టాంప్లర్స్ కానీ ఇస్తుంది మా పాప పక్క నుండి. చూడండి నేను వేసిన కాడికి ఇన్నైనా బుక్స్. వీటికే 6,000 తీసుకున్నారు స్కూల్ వాళ్ళు. కొన్నింటికి ఇంకా అట్టనే ఎలా పక్కకి పెట్టేసిన పేపర్ లేదంటానని. అయితే పేరెంట్స్ హ్యాండ్ బుక్ అని ఒకటి ఇచ్చిండ్రు ఇందులో. దానికి 250 రూపీస్ ఛార్జ్ చేసిరు దానికి అమౌంట్. దీన్ని చూసి మనం చదవాలన్నా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఛానల్ని